రెడ్డి గారుల పార్టీయా? అట్లే రెడ్డి గారిని లెక్కేసి తీసేద్దాం. ఇప్పుడు కొందరు నాయకులు తాము చాలా సీనియర్లమని చెప్పుకుంటూ ఉంటారు, కానీ చాలా సంకుచితంగా ఆలోచిస్తూ ఉంటారు. మరి కొందరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు, కులం చూడం, మతం చూడం, అసలు రాజకీయ పార్టీలు కూడా చూడం. మొన్నటి ఎన్నికల్లో మా పార్టీకి ఓటు వేయకపోయినా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే, అర్హులైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలని అమలు చేస్తాం, ఎలాంటి వివక్ష లేకుండా పాలన చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి స్కూల్లో చేరిపోయిన తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీనే వచ్చినట్టుగా ఉంది. గతంలో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీదే ప్రజల్ని నిలబెట్టి, నేను ఇచ్చిన పింఛన్లు తీసుకుంటూ, నేను వేసిన రోడ్ల మీద నడుస్తూ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయరు అంటూ బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ఇప్పుడు అచ్చం ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం పొంగూరు గ్రామంలో మొన్నటి ఎన్నికల్లో 3 ఓట్లు ఆనం రామనారాయణ రెడ్డి గారికి తక్కువ వచ్చాయంట. దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పబ్లిక్ గానే అక్కడున్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. నేను కూడా ఒక రెడ్డి అయి ఉండి రెడ్డి అని చెప్పుకోవడానికి బాధపడుతున్నాను, ఓట్లు వేయడానికి వచ్చేసరికి మాత్రం నాకు వేయకుండా రెడ్ల పార్టీ అని అవతల వాళ్ళకి వేస్తారా? మరి అట్లనే రెడ్ల పార్టీ అని అక్కడ వేశారు కదా, ఇప్పుడు నేను తలుచుకుంటే 5 నిమిషాల పని మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్నీ ఆపించగలను, ఎంఆర్ఓని పిలిచి ఇప్పటికిప్పుడు మీకు కట్ చేయించగలను, చేసేయమంటారా అని ఆనం రామనారాయణ రెడ్డి గారు బెదిరిస్తూ ఉన్నారు. ఇన్ని పథకాలు ఇస్తుంటే ఇవన్నీ తీసుకొని ఎన్నికల్లో మాత్రం ఓటు వేయరా అని ప్రశ్నించారు. ఇక్కడ బాగా గమ్మత్తైన అంశం ఏంటంటే, ఆనం రామనారాయణ రెడ్డి గారు హుందాగా ఉన్న వ్యక్తి అయితే, మీరు మొన్నటి ఎన్నికల్లో నాకు ఓటు వేయలేదు, ఈ గ్రామంలో 3 ఓట్లు తక్కువ వచ్చాయి, అయినా సరే మీ అందరికీ పథకాలు ఇస్తున్నాం, మంచి చేస్తున్నాను, ఇంకా వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేయండి అని అడగాలి. అలా కాకుండా మొన్నటి ఎన్నికల్లో ఓటు వేయలేదు కాబట్టి ఈ రోజు వస్తున్న పథకాలన్నీ నేను కట్ చేయిస్తా అని బెదిరిస్తూ ఉన్నారంటే ఆనం రామనారాయణ రెడ్డి గారిలో ఎలాంటి స్ఫూర్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటారన్న ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు, ఎన్నికల వ్యవస్థను తయారు చేసిన వాళ్ళు సీక్రెట్ బ్యాలెట్ పెట్టారు. ఎక్కడ బహిరంగంగా ఓట్లు వేసే ప్రక్రియ మొదలు పెడితే ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు ఏ పార్టీకి ఓటు వేశారని బహిరంగంగా తెలుసుకొని, ఒక గ్రామంలో ఎక్కువ మందికి తమకు నచ్చని పార్టీకి ఓటు వేసి ఉంటే ఆ గ్రామాలకి మంచినీళ్ళు కూడా రాకుండా చేసే నాయకులు ఉన్నారు. ఆ భయంతోనే ఎన్నికల వ్యవస్థ సీక్రెట్ బ్యాలెట్ తెచ్చారు. లేకుంటే ఆనం రామనారాయణ రెడ్డి వాళ్ళు ఇంకా ఎన్ని చేసేవాళ్ళు. ఈ గ్రామంలో రెడ్లు ఎవరెవరు నాకు వ్యతిరేకంగా పనిచేశారో, ఎవరెవరు మాకు ఓటు వేయలేదో మొత్తం నాకు తెలుసు అని కూడా బెదిరిస్తూ ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఇక్కడ రెడ్లకు దక్కుతున్న పథకాలన్నీ కట్ చేసి వాటిని మరో 10 మంది ఇతర వర్గాలకు ఇస్తా అని కూడా చెప్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఇస్తే ఎలా ఉంటుంది అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పింఛన్ తీసుకుంటున్నారో 1వ తేదీ, వాళ్ళకు కూడా పింఛన్ కట్ చేస్తే ఎలా ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు సొంత జేబుల నుంచి ఏమన్నా పింఛన్లు, ఈ పథకాలు ఏమన్నా ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలు కట్టే పన్నుల నుంచే కదా డబ్బులు మళ్ళీ తిరిగి పథకాల రూపంలో ఇస్తూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు ఏం పన్నులు కట్టడం లేదా? ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే పన్నులు కడుతూ ఉన్నారా? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పన్నులు చెల్లించకుండానే ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుందా? మరి పన్నులు ఏమో అన్ని పార్టీల వాళ్ళు అందరూ కట్టాలి, పథకాలు వచ్చేసరికి మాత్రం మీరు మాకు ఓటు వేయలేదు కాబట్టి మేము మీకు పథకాలు ఇవ్వమని ఒక సీనియర్ మంత్రి బెదిరిస్తూ ఉన్నారంటే, మాకు ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే పథకాలు ఇస్తామని ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మొత్తం రాజకీయ జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఏంటి? ఇదేనా స్ఫూర్తి? ఆ పదం చెప్పడానికి నేను బాధపడాలి. ఒక రెడ్డిని అయ్యండి ఇంకొక 2 అక్షరాల రెడ్డి అని చెప్పడానికే బాధపడుతున్నా. ఎలక్షన్ వస్తే ఓటు వేయడానికి అడిగితే రెడ్డి గారుల పార్టీయా? అట్లే రెడ్డి గారిని లెక్కేసి తీసేద్దాం. ఇప్పుడు రెడ్డి గారు కాని వాళ్ళకి ఇంకో 10 ఎక్కువ ఇస్తాను నేను. ఇక్కడ ఇచ్చిపోమంటారా? మీ అన్ని పీకి నాకు 5 నిమిషాలు పట్టదు. ఎవరికైతే మాకు వ్యతిరేకంగా ఈ ఊర్లో పనిచేశారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఎవరైతే 1వ తారీఖు అంతా పెన్షన్లు మాకు వచ్చినాయని చెప్పి తీసుకుంటున్నారో ఇంటి గడప కాడ వాళ్ళ పేర్లు చెప్పి తీసేయమన్నా